ఎలా ఉంది సెగ్మెంట్? మామూలు చాలా బాగుంది. మరి అలా ఉంటది మరి శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే. మరి ఈ పాటికి మీ వైఫ్ అలక మొత్తం తగ్గిపోయి హ్యాపీగా ఇప్పుడు పిలిస్తే వచ్చేస్తా. మాడి వస్తాను, మాట్లాడు. పాట బాగుంది కదా? చాలా బాగుంది. మన ఇంటికి వెళ్ళిపోతాం అయితే. అది కాదమ్మా, కానీ ఇంటికి తీసుకెళ్ళిపోతాను. రాదు. అది రాకపోతే నాకెళ్ళగవద్దు మరి. ఏమనుకుంటున్నావు? ప్రస్తుతం ఏమనుకోలేదమ్మా, వెళ్ళిపోతాను. లేదులే, మరలా పడితే పసక్. ముసలినా నరికేస్తా. ఏమ్రా? కావంటే దమ్ముంటే ఈ నరుకు చూద్దాం. ఫస్ట్ ఈ నరుకు దాచుకుంటున్నావు కదా. వెనకతలు చూస్తావేంట్రా? ఎంత మంది వేసావు? వేసే ముసల్దానా, నీకు ఇప్పుడు కదా ఆగే. మా అదిగడ వస్తాడు, చెప్తాను. నేను ఎందుకు వెళ్తాను ఆవిడ దగ్గరికి? ఊరుకో. వాళ్ళు ఎలాగో వాళ్ళ అలక మానరు, మాకు అర్థమైంది. అసలు ఇల్లు కాదు, మనకు పెళ్లి చేసి చూసావా? పెళ్లిళ్ళ పేరమ్మ, దాని పిలుద్దాం. బాగోదేమో. ఎక్కడున్నావు రామ్మ? కొంత త్వరగా. నేనే పెళ్లిళ్ళు అందరికి చేసే పెద్ద మనిషిని మా ఊళ్ళో కూడా. నువ్వు చేసేసి వెళ్ళిపోయావు, మేమేం చేయకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. పెళ్లి అయిన తర్వాత వారం రోజుల వరకు రూమ్ లోకి వెళ్ళి బయటికి రారనుకుంటే ఒక రోజునే బయట వచ్చి నిలబడరేంద్రా? చెప్పా కదా, అలిగి వెళ్ళిపోయారు. మరి పెళ్లి కావాలంటే నాయన కొడరు. మీరు మొగలా దానికి కాదు వెళ్ళిపోయింది, మా మీద అలిగి వెళ్ళిపోయారు. అయినా ఏం తప్పు చేసిర్రా మీరు? ఇంట్లో ఫ్యాన్ ఆఫీసాంలే. ఎవరమ్మా పెద్ద? అట్లా చూడకు నువ్వు. ఏమయ్యావు? నీ ఇంటి పిల్లల్ని ఎందుకు చేసుకున్నావు మెరికేనా? ఏదో వంకతోటి నిన్ను 4 సార్లు చూడొచ్చా అని. అయినా నా పిల్లలు ఏమో తప్పు చేసిరు అన్నమాట. నువ్వేనా అమ్మ? నువ్వేం చెప్పావు? ఏం చెప్పినా? ఇక్కడ పొగ తాగడం చెప్పావా? అవురా, నువ్వు పొగ బయటకు వదులుతలేవా? బయటకు వదిలేస్తున్నా. తాగుతుండు బయటకు వదిలేస్తుంది. లెక్క కరెక్ట్. ఏమంటే వాడు మంద ముట్టడం చెప్పావు. నువ్వు మంది ఎట్లా తాగుతున్నావురా? గ్లౌజ్ వేసుకొని తాగుతున్నాను. అయిపోయింది లెక్క బరాబర్. సాఫ్ట్వేర్ ఉద్యోగం చెప్పావు. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. మా వెనకటి పెద్దలు ఏమన్నారు? ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. పురుష లక్షణం లేదా? అందుకే కదా పెళ్లి చేసుకుంది. పురుష లక్షణం ఇచ్చుకోవటం ఉద్యోగం బరాబర్ అయిపోయా. నేను చెప్తుండా, పోరలు మంచోళ్ళు. నా మాట నీ పిల్లలను తోలిచ్చినావు అనుకో, నువ్వు వచ్చినా ఎవడు తోలకపోయాడు. నీ ముఖం చూస్తే నా కూతురు కాపురాలు బాగుండాలి. నువ్వు తెచ్చిన సంబంధాలు అసలు బాగాలేదు. ఏం చేస్తావు? చెయ్యి. లాస్ట్ గా చెప్తున్నా, మీ పిల్లల్ని పంపిస్తే నెల రోజు లోపల నెల తప్పిస్తా. సంవత్సరానికే నిన్ను తాతను నిన్ను అమ్మమ్మని చేపిస్తా. మమ్మల్ని ఛాలెంజ్ చేస్తా. నేను పెళ్లిళ్ళ పేరమ్మ. ఏమనుకుంటున్నావు పెళ్లిళ్ళ పేరమ్మ గురించి? వెనక ఆస్తులు ఏమనుకుంటున్నారా? ఎంత ఉందో తెలుసా అన్నయ్య? 2 రింగులు ఇమ్మంటావా? నేను పెళ్లిళ్ళ పెద్ద మనిషిని కాబట్టి నీ పిల్లల్ని పంపించే వరకు నేను ఈడికెళ్ళి పోను. ఇక్కడే ఉండు, మేము మాత్రం వెళ్ళము. నేను చూసుకుంటా. మీకు ఎందుకు? వీళ్ళందరికీ పెళ్లి చేసిందంటే నాకు కూడా పెళ్లి చేస్తుంది. అడుగుతాం సరే. అదేం బుద్ధిరా నీకు? అంటే ఆ ఎదలకే పెళ్లి చేసావు కదా, నాకు జైవా ఏంటి అని. నేను ఎదవలకు చేస్తా గానీ ఎదవన్నారా ఎదవకు అసలే చేయను. పెళ్లి అవ్వట్లేదని చెప్పని నేను ఏం మిస్ అవుతున్నా? పెళ్లి అంటే 100 ఏళ్ల పంట అంటారు. నువ్వు ఆ 100 ఇండ్ల పంట అంటావు. 24 గంటలు ఆ 100 ఇండ్లలో ఉంటే నీకు పెళ్లి ఏడికెళ్ళి అవుతుందిరా? అంటే నేను 3 లేలు అంటావా? ఎందుకే లేవు? కొత్త షూ కొనుక్కో, లేసుంటది. ఒకటి 3 కాకపోతే 30 వేసుకో. ఆయన పెళ్లిలో అంత ఏముంటది అసలు? పెళ్లి అయిన తర్వాత రాత్రికి రోజు ఒక నీ భార్య నీకోసం ఎదురు చూస్తుంటే ఎంత మంచిగా ఉంటది. రోజు ఒకే భార్య ఎదురు చూస్తే అంత ఆనందం ఉంటే రోజు వాళ్ళు ఎదురు చూస్తే ఎలా ఉంటది? పిల్లల్ని పంపించే వరకు నేను ఇడికెళ్ళి అయితే పోనయ్యా. ఉంటదా ఏమన్నా? ఏం లేదు, నీ గొట్టాల పని నువ్వు గాని. పృథ్వీ గారు, మీ చెల్లెళ్ళు ఆన్ ది వే ఉన్నారంట, మిమ్మల్ని అడగడానికి వస్తున్నారంట. రెడీ. మరి ఇంకెందుకు అయితే పృథ్వీ గారి చెల్లెల్ని ఇన్వైట్ చేసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం.
అభినందన మందారమాల అన్నగారు అక్కడే ఉన్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారో హ్యాపీగా మాట్లాడండి మీరు. 30 years అన్నయ్య. ఇంత ముద్దుల చెల్లెల్ని, ముద్దుల మేనళ్ళు, ఒకడు బంగారం కొట్టు, ఒక టీ కొట్టు, ఒకడు కాఫీ కొట్టు, ఒకడు చిల్లర కొట్టు, ఇన్ని కొట్లు పెట్టుకుని అర్థమైన వాళ్ళకి పెళ్లి చేస్తావు నా మేనకోడలకి? లేదమ్మా, నువ్వు టెన్షన్ అవ్వకు. లేదన్నయ్య, నువ్వు 30 years అన్న కదా, ఒక 30 నిమిషాలు నువ్వు ఆలోచించుంటే నీ మేనళ్ళు ఎంత అందమైన వాళ్ళు. నన్ను చూస్తే అర్థం కావట్లేదా? నువ్వు చాలా అందంగా వాళ్ళందరినీ ఉంటావు వదిలేసి నా మేనకోడలకి అర్థమైన వాళ్ళకి పెళ్లి చేస్తావు నువ్వు? అలా నేను ఉంటే కానీ వాళ్ళు ఎలా చేయగలుగుతున్నావు అన్నయ్య? లేదు చెల్లి. అసలు నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను, కుదరదంటే కుదరదన్నయ్య. ఎందుకు కుదరదు? అత్త మోసపోయాం అత్త. ఊళ్ళో అందరికన్నా అందమైన పిల్లవి నువ్వు. ఎవరన్నా అబ్బాయి అమ్మాయిలు అమ్మని చూసుకుంటారు, నేను అమ్మని నాన్న ఇద్దరిని చూసుకునేలా ఉంటావు నువ్వు. చిన్నలుడరా అత్తమ్మ మా ఆయన ఎక్కడో చూసినట్టుంది. నిన్ను ఫస్ట్ పెళ్లి చూపులు చూడడానికి వచ్చింది నేనే కదా. నన్ను పెళ్లి చూపులు చూడడానికి వచ్చాడు. అత్త నిన్ను చూసుకోవడానికి వచ్చి నన్ను చేసుకున్నాడా? అసలు ఏంటి దాన్ని ఏంటి అదేంటి అదేంటి ఆ మిస్ మ్యాచ్. నువ్వు రా రా. అక్క వాళ్ళ హస్బెండ్ ఈయనే. నువ్వు రోజు నన్ను బేగంపేట నుంచి బేగం బజార్ వరకు ఆటోలో తిప్పేవాడు కదా. ఆటో రామప్రసాద్ ఆటో వాడిని పెళ్లి చేసావా? ఈడవుడు పెద్ద బావ గారు. అన్ని బాగున్నాయి, మీ చేతులకి రింగులు తక్కువైన అన్నయ్య. ఈ పెళ్లిళ్ళు చేసిన పెద్ద మనిషి నేను. ఈ ఎదవలందరినీ తీసుకొచ్చి పెళ్లి చేస్తావా? ఇగో. అచ్చుడు ఎలా ఉందా? ఆ అందం ఏంటి అసలు? ఆ నాజుకుతనం ఏంటి అసలు? అబ్బబ్బబ్బబ్బబ్బ, నా మేనకోడలు ఎంత అందగత్తావు. 2 డ్రమ్ములు తెచ్చిడ పెట్టినట్టుండది. ఏంటి నాకే అవమానం? మీరే మంచి మనసు చేసుకొని వాళ్ళందరినీ కలిపేయండి. ఎందుకండి ఏంటి కలిపేది కలిపేది? చిన్నలుడు ఒక మాట చెప్తానంటున్నాడు. నీ ఆవేశం చూస్తుంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళావు, నేను వెళ్ళలేదు అంతే. నేను ఆల్మోస్ట్ అలాంటిదానే చేసుకున్నా, చూసుకో. ఏంటి ఎక్కువ మాట్లాడుతానండి? ఏడు ఎక్కువ ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కువ మాట్లాడితే ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తావు? వెంటాం. ఇదిగో మా వెనక మా గొట్టం గారు, ఆయన ఏమైనా చేయగలరా మీరు? ఎవరండి ఆయన? గొట్టం గారిని. ఎవరైనా ఏమన్నా ఉంటే మనం శాంతిగా. శాంత ఆవిడెవరు? అందమైన పర్సనాలిటీతో అది ఎవరు? ఆకారం ఇదేంటి ఇక్కడికి ఎందుకు ఇలా వచ్చింది? అత్తమ్మ అసలు నువ్వు దేనికోసం వచ్చో ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా నీకు? జరిగింది ఏదో జరిగిపోయింది. పెద్ద మనసు చేసుకుంటానన్నా నీ కోసం నేను పెద్ద మనసు చేసుకుంటాను. ఇప్పుడు ఈ పెళ్లిళ్ళు వదిలేసి మళ్ళీ పెంచి పెళ్లి చేయమని. అత్త మీరు రెండో పెళ్లి చేసుకోవాలా? మీరు వచ్చినందుకు అమ్మ గురించి ఎమోషనల్ గా మావాడు ఒక పాట పాడుతున్నాడు. అమ్మో నీ అమ్మ గొప్పదే. ఎలాంటి కుటుంబం మనది? మీకోసం ఇంకో పాట. పిల్ల పిల్ల భూలోకం దాదాపు కన్ను మూసువే. అత్తమ్మ ఈ నమ్మకు ఈయన మహా డేంజర్. నేనేం అనలేదండి, కూల్ గా మాట్లాడుకుందాము. దాన్ని అందరూ అమ్మో నేను లేడీస్ టచ్ అయ్యానండి. నాకు దీనికి ఏం సంబంధం లేదు. నీకు దీనికి లేదు, ఇంక చాలా పట్టుకుంది. నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావు. 2 రాష్ట్రాల ప్రజల్ని టచ్ చేస్తే చాలా నీ గురించి చెప్పేస్తారు. మావాడు టచ్ చేయడం డైరెక్ట్ టచ్ చెప్పే. వాళ్ళు అటువైపు వెళ్ళి కూర్చుంటారు, అటువైపు వెళ్ళి కూర్చుంటారు. వాళ్ళు మాట్లాడుకొని, అంటే 3 పిల్లలు పెళ్లి అయిపోయింది కాబట్టి 3 పిల్లలు మాట్లాడుకొని శాంతియుతంగా మొగుడు పిల్లల అంతా ఏం లేదు, నా కొడుకులకి ఇచ్చి చేస్తున్నాను అంతే. దట్స్ కన్ఫర్మ్. మీ కొడుకులకి ఇచ్చి చేస్తారు. దట్స్ ఫైనల్. విచ్చేసిన బంధువులకు స్వాగత సుస్వాగతం తెలియజేస్తూ ఈ చక్కని సాయంత్రం వేళ తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణ మాల. పాడుకుంటే అన్న చెల్లెలు మేం పాడుకోవాలరా. ఇది అన్న చెల్లెల అనుబంధం. నా కొడుకులకి ఇచ్చి పెళ్లి చేయండి అయ్యా. నేను నీకు చెల్లెలుగా నేను కోరుకునేది ఇది ఒక్కటే అన్నయ్య. ఇదేదో జరిగిపోయింది, వాళ్ళు దరిద్రులైనా నా అల్లుళ్ళు అయిపోయారు కాబట్టి వచ్చే జన్మలో. వద్దులే అన్నయ్య, నువ్వు ఇలా కబుర్లు ఏం చెప్పొద్దు అన్నయ్య.
భ్రమరమ్మ పెళ్లి చేసింది కాబట్టి 1000 అబద్ధాలు చేశాను ఒక పెళ్లి చేయమన్నది. నేను మూడే ఆడినా. మూడే ఆడిందంటే ఇంకా బోల్డ్ ఉన్నాయి. వీళ్ళ జీవితాలు ఏ సంక్రాంతికి పోతే నాకు తెలియదు కానీ అప్పుడే కలిపేయకూడదండి. చిన్న టెస్ట్ ఒకటి లాస్ట్ టెస్ట్ పెట్టి అప్పుడు కలిపేద్దాం. అందుకనే నువ్వు ఈవెంట్ మేనేజర్ అయ్యావు. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ చెల్లెలు క్యారెక్టర్ చేసిన శృతి గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. అసలు ఎవరు వేరే వాళ్ళకి డాన్స్ చేయకుండా అసలు ఎరగొట్టారు. ఆవిడ ఒకసారి స్టేజ్ మీద పిలవాలండి ప్లీజ్. అద్భుతంగా చేశారు. మామూలు కాదు, మీరు వచ్చిన 5 నిమిషాలు కూడా అసలు ఫుల్ ఆన్, అసలు మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు. అసలు ఎప్పుడు మాట్లాడడానికి కూడా స్కోప్ లేకుండా మాతో పాటు పర్ఫార్మ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. పృథ్వీ గారు, శృతి గారి గురించి తెలియని వాళ్ళు లేరు 2 తెలుగు రాష్ట్రాల్లో. ఏంటంటే ఆమె చేసిన క్యారెక్టర్స్ అయితే మామూలు ఒక ఎలక్ట్రిఫైయింగ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో అలా అనగానే 100 ఇస్తుంది తను 100 ఇస్తుంది. 20 years బ్యాక్ ఒక మెడ్లీ చేసామండి. ఏమో ఏమో ఇది నాకేమి, రామారావు గారిది. అది చేసే అదృష్టం కలిగి సీరియల్ కూడా చేసాం కలిసి. మా ఫ్రెండ్ ఎంత ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాడంటే దానికి కారణం శృతి గారి చిరునవ్వు. రజిత గారు, చాలా రోజుల తర్వాత కలుసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ శ్రీదేవి డ్రామా కంపెనీ, మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. But anyways, thank you so much. And it's so nice to have you here, and thanks for entertaining all the people right here. I wish to be here again and again and again. నాకు కూడా చాలా It's our pleasure. Definitely, Thank you it's our so much. pleasure. Thank you Hoping to a lot. work with you again. Thank you. Thank you so much.